హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటన గుర్తుంది కదా. ఆ డాక్టర్ అత్యాచారానికి గురై 100 రోజులు దాటిపోయింది. తల్లిదండ్రులు, స్నేహితులు, సహచరులు అంతా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు, న్యాయం కోసం నినదిస్తున్నారు. బెంగాల్ ప్రభుత్వం, సిబిఐ, సుప్రీంకోర్టు ఇలా అన్ని వ్యవస్థలు ఈ కేసును కొలికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినా కేసులో పురోగతి మాత్రం కనిపించట్లేదు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డిలేడ్ అంటే న్యాయం ఆలస్యమైతే న్యాయం నిరాకరించబడినట్లే అని అర్థం. ఇప్పుడు కోల్కతా డాక్టర్ కేసులో కూడా ఈ మాట బాగా వినిపిస్తోంది. ఇంకెప్పుడు న్యాయం చేస్తారంటూ సమాజం మొత్తం ప్రశ్నిస్తోంది. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ అత్యాచారానికి గురైంది. అప్పటి నుంచి ఈ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతూనే ఉంది. ఆగస్టు 8వ తేదీ కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ తన విధులను నిర్వర్తించుకుని క్యాంటీన్లో డిన్నర్ చేసి ఆసుపత్రిలోనే ఉన్న సెమినార్ హాల్లో పడుకున్నారు. మరుసటి రోజు ఆమె శవమై తేలారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి యాజమాన్యం బుకాయించింది. అయితే తల్లిదండ్రులు, తోటి వైద్యుల అనుమానంతో ఇది మర్డర్ అని తేల్చారు. ఆగస్టు 10న జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన రోజు ఆసుపత్రిలో సంజయ్ రాయ్ అనుమానాస్పదంగా తిరగడమే ఇందుకు కారణం. జూనియర్ డాక్టర్ అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. మమతా బెనర్జీ సర్కార్ ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రంగంలోకి దిగింది. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు కూడా ఆసుపత్రుల్లో భద్రతా చర్యలపై 10 మందితో కూడిన టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు సంజయ్ రాయ్. ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ డాక్టర్ను హత్య చేశారని అందరూ భావిస్తున్నారు. అయితే ఇందులోనూ అనేక ట్విస్టులున్నాయి. జూనియర్ డాక్టర్ అత్యాచారానికి గురైన మరుసటి రోజే సంజయ్ రాయ్ ఇందులో నిందితుడని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతను కూడా ఆ రోజు నేరం అంగీకరించాడు. నేనే చేశా, ఉరి తీస్తారా తీసుకోండి అన్నట్లు సమాధానాలు చెప్పాడు. అతని మానసిక స్థితిని పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు వాడు మనిషి కాదు, పశువని తేల్చారు. అనంతరం కోర్టులో హాజరుపరిచినప్పుడు తాను ఏ తప్పు చేయలేదని, కావాలనే తనను ఇందులో ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు పాలిగ్రాఫ్ పరీక్షలో కూడా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. తాజాగా జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో అసలు తనకు ఈ కేసుతో సంబంధమే లేదని మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తనని కావాలని ఇరికించారని కేకలు వేశాడు. దీంతో అసలు ఈ కేసులో దోషులెవరో తేల్చడం పెద్ద సవాల్గా మారింది. జూనియర్ డాక్టర్ అత్యాచారం వ్యవహారంలో ఆర్జీకర్ ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలున్నాయి. ఆమె హత్యను కప్పిపుచ్చేందుకు చివరి వరకు ప్రయత్నించింది యాజమాన్యం. జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనలో ఆర్జీకర్ ఆసుపత్రి యాజమాన్యం తీరు అనేక విమర్శలకు తావిస్తోంది. ఉదయం 3-4 గంటల మధ్య డాక్టర్ హత్యకు గురైతే ఉదయం 10:53 తల్లిదండ్రులకు కాల్ చేశారు ఆసుపత్రి సిబ్బంది. అప్పుడు కూడా నిజం చెప్పకుండా ఆత్మహత్య చేసుకుందనేలా తప్పుదోవ పట్టించారు. మరోవైపు సిబిఐ దర్యాప్తుకు కూడా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చింది. ఆసుపత్రిలో కనీస భద్రతా చర్యలు లేవు. ఈ ఘటన జరిగిన తర్వాత యాజమాన్యం మేల్కొన్న దాఖలాలు లేవు. విద్రోహ శక్తులు చొరబడి ఆసుపత్రిలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారంటే యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్జీకర్ ఆసుపత్రి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు వైద్య వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉంది. సాటి డాక్టర్ అత్యాచారానికి గురైన సందీప్ ఘోష్ మాత్రం తనకు సంబంధమే లేదన్నట్టు వ్యవహరించారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారానికి గురైన తర్వాత మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డాక్టర్ పట్ల కనీస సానుభూతి చూపించలేదు. తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోలేదు. తోటి డాక్టర్ల ఆందోళనను లెక్క చేయలేదు. దీంతో ఆయన రాజీనామాకు విద్యార్థులు డిమాండ్ చేయడంతో తలవంచక తప్పలేదు. ఆ వెంటనే ఆయన్ను మరో మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించింది ప్రభుత్వం. ఇది మరిన్ని అనుమానాలు లేవనెత్తింది. ఈలోపు కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. సందీప్ ఘోష్ను సిబిఐ అరెస్టు చేయడంతో పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తేలడంతో ఈ కేసును సిబిఐకి అప్పగించింది కలకత్తా హైకోర్టు. అయితే సిబిఐ కూడా ఈ కేసులో పెద్దగా ముందుకు వెళ్లలేకపోతోంది. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం వ్యవహారాన్ని సిబిఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో దోషులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీమా పహూజా లాంటి సమర్థులైన అధికారులు సిబిఐ టీంలో ఉన్నారు. అనుమానితులందరినీ సిబిఐ విచారిస్తోంది. పాలిగ్రాఫ్ టెస్టులు చేస్తోంది. సంజయ్ రా లాంటి వ్యక్తులు రోజుకో మాట
చెబుతున్నారు. దీంతో విచారణలో పురోగతి కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యం కూడా పెద్దగా సహకరించట్లేదు. కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసులో మమతా బెనర్జీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. చట్టాన్ని ఆమె చేతుల్లో పెట్టుకుని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారామె. కోల్కతా నడిబొడ్డున జూనియర్ డాక్టర్ అత్యాచారానికి గురైతే నిందితులను శిక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిది. కానీ ఇక్కడ మమత మాత్రం రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఈ కేసులో మొదటి నుంచి మమతా బెనర్జీ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి ప్రవర్తించారు. అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించాలని ఆమె ధర్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు పిలుపునిచ్చారు. ప్రధానికి లేఖ రాసి బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేసే ప్రయత్నం చేశారు. పోలీసులు, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా వాళ్లకు మద్దతుగా నిలిచారనే ఆరోపణలున్నాయి. కుమార్తె అత్యాచారాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కనిపించిన వాళ్ళందరినీ న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. జూనియర్ డాక్టర్ తల్లిదండ్రుల శోకం అంతా ఇంతా కాదు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశతోనే వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి అడుగడుగునా వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. ఆసుపత్రి యాజమాన్యం వాళ్లను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. అది హత్య అని తెలిసినా ఆత్మహత్య అని తప్పుడు సమాచారం ఇచ్చింది. మరోవైపు సీఎం మమతా బెనర్జీ నుంచి వాళ్లకు అండదండలు లేకపోగా సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ న్యాయస్థానాల మీదే. న్యాయం జరుగుతుందో లేదోననే భయం వాళ్లను ఇప్పటికీ వెంటాడుతుంది. 100 రోజులు దాటినా ఈ కేసులో కనీస పురోగతి లేకపోవడం వాళ్లకు మరింత ఆవేదన కలిగిస్తుంది. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని భారతీయ చట్టాలు చెప్తాయి. అందుకే ఒకడు దోషి అని తెలిసినా కూడా వాడే ఆ తప్పు చేశాడని పక్కా ఆధారాలు దొరికేదాకా శిక్ష వేయకుండా వెయిట్ చేస్తాయి న్యాయస్థానాలు. అందుకే మన దేశంలో తీర్పులు తీవ్ర ఆలస్యం అవుతుంటాయి, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అంతిమంగా న్యాయం జరుగుతుందని, దోషులకు శిక్ష పడుతుందని మాత్రం ఆశిద్దాం. ఇలాంటి కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.